తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. సరదాగా కొంచెం కామెడీగా అయితే బాలయ్య బాబు లాగా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అనుకోవచ్చు. కాదు, కూసంత సీరియస్గా చెప్పుకుందాం అంటే రజనీకాంత్ చెప్పిన డైలాగ్, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మొగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు అన్న డైలాగ్ గుర్తు చేసుకోవచ్చు. అవును, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది బీఆర్ఎస్లో తిరుగుబావుట ఎగిరేసిన ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గురించే. నిజానికి కవిత మనసులో ఏముందో అప్పుడే కాదు, ఇప్పటికీ అంటే ఈ రోజుకి కూడా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె ఏదో ఊహించుకుని అడుగు ముందుకేశారా లేక అత్యాశకు పోయి గడప దాటారా అనేది ఒక విధంగా ఈ రోజుకి శేష ప్రశ్నగానే ఉందని అంటున్నారు. అలాగే ఆమెది తిరుగుబాటు కాదు, కేసీఆర్ వ్యూహంలో భాగమనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే 2 రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్ను పలకరించేందుకు ఎదురెళ్లిన కవితను కంటి సైగుతోనే కేసీఆర్ దూరంగా ఉంచిన వైనం గమనిస్తే కవిత ప్రవర్తన కేసీఆర్ను గట్టిగా హర్ట్ చేసిందని, ఆమె పట్ల కేసీఆర్ నిజంగానే చాలా కోపంగా ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైందని అంటున్నారు. నిజానికి అందరికీ, మరీ ముఖ్యంగా కవితకు తమ స్థానం ఏంటో అర్థం అవడం కోసమే కేసీఆర్ అందరి ముందు కవితను దూరం పెట్టారని అంటున్నారు. అలాగే ఆమె ఎవరిని దేవుడి చుట్టూ చేరిన దెయ్యాలుగా పేర్కొన్నారో వారు అదే స్థానాల్లో అలాగే ఉన్నారు. కేసీఆర్ వారికి ముందిచ్చిన ప్రాధాన్యతనే ఇస్తున్నారు అనే విషయం కూడా విచారణ క్రమంలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి. అంటే గతంలో తామే గులాబీ జెండా నిజమైన యజమానులమంటూ చిన్నపాటి ధిక్కార స్వరాన్ని వినిపించిన ఈటల రాజేందర్ తదితర నాయకుల పట్ల వ్యవహరించిన తీరుగానే కవిత విషయంలోనూ కేసీఆర్ కఠిన వైఖరి కొనసాగిస్తారని అనుకోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నగా మారిందని అంటున్నారు. నిజానికి కవితకు ఇప్పటికే పరిస్థితి అర్థమైందని, అందుకే ఆమె తండ్రికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ జాగృతి బ్యానర్ పై నిరసన నిర్వహించడం, పిలుపు లేకుండానే పలకరించేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లడంతో పాటుగా ఇతర ఛానల్స్ ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు అటు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రానట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పటికిప్పుడు పార్టీ పరంగా కవితపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవచ్చని అంటున్నారు. అలాగే పార్టీ పెట్టే అవకాశం కానీ, వేరే పార్టీలో చేరే పరిస్థితి కానీ కవితకు లేదని అంటున్నారు. ముఖ్యంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరినీ కాంగ్రెస్లో చేర్చుకునే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ తలుపులు కవితకు మూసుకున్నట్లే అంటున్నారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పక్కర్లేదు. సో కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆమె మరో షర్మిల అవుతారా లేక ఏదో దారిన ఫామ్ హౌస్కు చేరతారా? కవిత దారేటు? ఈ ప్రశ్నకు బదులేది.